పండగ పండగ రాజస్థాన్ పండగ 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 ప్రవాస్ పండగ 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 పొంగల్ పండగ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినీ గ్లిమ్స్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఇదే రాజాసాబ్ అనమాట. దీని గురించి చాలా అయితే మాట్లాడాలి. ఎందుకంటే నేను బేసికల్గా ఏ సినిమా ఒక పాజిటివ్ పాయింట్తోనే చూస్తాను. కొంచెం బాగుంది సినిమా, ట్రై చేయండి అని చెప్తాను. మీరు నా పాత వీడియోస్ కనుక చూస్తే మీకు అర్థమవుతుంది. సో నేను ఈ సినిమాని ఎంత పాజిటివ్గా చూద్దాం అనుకున్నా అది నేను నెగిటివ్లోకి తీసుకెళ్ళింది. ఆ నెగిటివ్కి తీసుకెళ్ళిన పాయింట్స్ ఏంటో ఒకసారి డీటెయిల్గా అయితే డిస్కస్ చేసుకుందాం. కొంచెం కాంట్రవర్షియల్గా ఉంటుంది ఈ వీడియో. ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే నన్ను తిట్టుకోకండి, ఇవి మాత్రం నిజాలు, నేను అబ్జర్వ్ చేసిన నిజాలు. అండ్ చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నాను. ఆ డీటెయిల్స్ ఏంటో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. లెట్స్ గో. డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. నేను పేపర్లో రాసుకొచ్చాను చాలా పాయింట్స్. సినిమాలో నేను జనరల్గా సినిమా రివ్యూస్ని ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, ఓవరాల్గా సినిమా ఎలా ఉందో అన్న పాయింట్స్ని అయితే డిస్కస్ చేస్తాను. ఇందులో అలాంటివి ఏవి డిస్కస్ చేయను, ఎందుకంటే కాన్సెప్ట్ ఉంది కానీ అది సినిమాలో లేదనమాట. ఆ కాన్సెప్ట్ సినిమా చివరిలో ఎక్కడ వస్తుంది. సో దీన్ని ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్గా డిస్క్రైబ్ చేయడం నాకు అంత అనిపించలేదు అలా చేయొచ్చని. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉందో అయితే స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుందాం. ఆ మూవీలో ఇంపార్టెంట్ రోల్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రొడ్యూసర్స్, హీరోస్, డైరెక్టర్స్, వీళ్ళ గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మూవీ ఓవరాల్గా ఎలా ఉందంటే, స్టోరీ ఉండదు, ఎక్కడో చివరిలో ఉంటుంది స్టోరీ. అండ్ ఫస్ట్ హాఫ్లో లాగు, సెకండ్ హాఫ్లో లాగు, రొటీన్ కామెడీ సీన్స్, అనవసరపు హీరోయిన్ ఎంట్రీస్, అనవసరపు సాంగ్స్, ఇదంతా ఇలానే ఉంటుంది సినిమా అంతా. దాని గురించి పెద్ద డిస్కస్ చేసుకోవడానికి లేదు. అండ్ ఈ సినిమాని ఇంత దారుణంగా తీసిన మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఎవరి గురించి డిస్కస్ చేసుకోవాలంటే ఎస్కేఎన్ గారు అనమాట. పండగ పండగ రాజస్థాన్ పండగ 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 ప్రవాస్ పండగ 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 పొంగల్ పండగ. ఎస్కేఎన్ గారి గురించి ఈ వీడియోలో మీకు ప్రతి బిట్కి ఒకసారి ప్లే చేస్తూ ఉంటాను. ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏం మాట్లాడారో, జనాలు ఎంత గ్రాంటెడ్గా తీసుకున్నారో ఆయన గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు నిజంగా మీరు సినిమా ఎడిట్ అయ్యాక సినిమా ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళి మీరు సినిమా చూసారా? సినిమా చూసి వచ్చే ప్రీ రిలీజ్ ఈవెంట్లో అలా మాట్లాడారా? అలా మాట్లాడడానికి చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. అంత కాన్ఫిడెన్స్ మీకు ఎక్కడి నుంచి వచ్చిందని నేను ఆశ్చర్యపోయాను. ఆ కాన్ఫిడెన్స్ సీక్రెట్ ఏంటో మాకు చెప్తే మేము రోజు చేసుకునే పనుల్లో అప్లై చేస్తాం. ఆ కాన్ఫిడెన్స్ని ఏమీ లేకపోయినా ఓదర కొట్టడం ఎలాగా అన్నదానికి బాగా ఎగ్జాంపుల్ చేశారు ఎస్కేఎన్ గారు. అసలు ఏంటి ఇంత ఓవర్ రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? సినిమాలో ఏముందని అంత మీరు ఓవర్ రియాక్ట్ అయ్యారో స్టేజ్ మీద మాకైతే తెలుసుకోవాలని ఉంది. మీకే అనిపిస్తుందో కింద కమెంట్స్లో చెప్పండి. చాలా ఓవర్ యాక్షన్ అయితే చేశారనమాట ఈయన స్టేజ్ మీద. సినిమా ఏదో రేంజ్లో అది ఇది మారుతి గారు అన్న రేంజ్కి అయితే తీసుకెళ్ళిపోయారు. అసలు ఏం చూసుకుని చెప్పారు? ఇది నేను ఫస్ట్ క్వశ్చన్ చేసే పర్సన్ సినిమా గురించి. ఎందుకంటే ఈయన వన్ ఆఫ్ ద క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ గానే ఎలా ఎందులోనో ఉన్నారు ఈ సినిమాకి రిలేటెడ్గా. అందుకు నేను ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. నెక్స్ట్, ఈ సినిమాకి ఇంకో దారుణం ఏంటంటే టికెట్ హైక్ ప్రైస్లు. పండగ పండగ రాజస్థాన్ పండగ 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 ప్రవాస్ పండగ 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 పొంగల్ పండగ. టికెట్ హైక్స్ గురించి స్పెషల్గా చెప్పేది ఏం లేదు. నేను ఒక స్పెషల్ వీడియో అయితే చేశాను, అక్కడికి వెళ్ళి చూసేయండి. అంటే ఈ టికెట్ హైక్ ప్రైజెస్ నాకు ఎక్కడ మండిందంటే, ప్రీమియర్ షోస్ 295 రూపీస్ పెట్టి ఫస్ట్ డే సినిమా నుంచి అది 495 చేశారు మల్టీప్లెక్స్లు. నాకు అక్కడ చిరాకు వచ్చింది. అసలు ఈ పద్ధతి ఏంటి? ఏం చేసుకుంటున్నారు? అసలు ఎందుకు టికెట్ ప్రైజులు? ఇలాంటి సినిమాలకి టికెట్ ప్రైస్ ఎందుకు పెట్టాలి? మామూలుగా వస్తే జనాలు బోల్డ్ మంది వచ్చేవాళ్ళు కదా, మీకు వచ్చే డిఫరెన్స్ అంత టికెట్ ప్రైస్ వల్ల అన్న పాయింట్ని అయితే నేను క్వశ్చన్ చేయాలనుకుంటున్నాను. చాలా ఉంది. అసలు టికెట్ ప్రైస్ ఎందుకు పెంచుతారు? జనరల్‌గా సినిమా బాగా తీసి, ఒక విజువల్ గ్రాండర్‌గా తీసి, యాక్టర్స్ అందరూ బాగా కష్టపడి డిఫరెంట్ లొకేషన్స్‌లో షూట్ చేసి, ఇలాంటివి పెట్టి టికెట్ హైకులు పెడితే అప్పుడు జనాలొచ్చి చూస్తూ ఉంటారు. టికెట్ హైకులు పెట్టినా, మీరు ఒక సెట్‌లో తీసేసి, రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక గ్రీన్ స్క్రీన్ ఏసి తీసేసి, ఆ తీసిన గ్రాఫిక్స్ కూడా అటు ఇటుగా ఉండి, సినిమాలో ఏమి ఇంట్రెస్ట్ లేకుండా, ఆఫ్టర్ ఆల్ యూట్యూబర్ గారిని నాకే తెలిసిపోతుంది అక్కడ గ్రీన్ స్క్రీన్ ఉంది, ఇది రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్, ఇది సెట్ ముక్క, ఇది సెట్ ముక్క అని. నేనే ఆఫ్టర్ ఆల్ యూట్యూబర్ గాని నాకే తెలిసిపోతుంది. ఒక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాంటి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఈ గ్రాఫిక్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం సినిమాలో. మీరే చెప్పండి కింద కమెంట్స్లో మీకేమనిపించిందో సినిమా గ్రాఫిక్స్ గురించి. జనరల్గా ఈ విజువల్ గ్రాండ్యూర్ అంతా చూసి టికెట్ ప్రైజులు పెంచారంటే మేము వచ్చి సినిమా చూస్తాం. బట్ ఏవీ లేకుండా వచ్చి టికెట్ హైకులు పెట్టి, టికెట్ హైకులు పెట్టి, ఇంత చండాలంగా తీసి సినిమాలు వచ్చి చూడండి అంటే ఎవరు చూస్తారు? నా మెయిన్ ప్రాబ్లం సినిమాతో ఇంకోటి అది. పండగ పండగ రాజస్థాన్ పండగ 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 ప్రవాస్ పండగ 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 పొంగల్ పండగ. ఇప్పుడు అసలు మనిషి దగ్గరకు వద్దాం. మారుతి గారు స్టోరీ కాన్సెప్ట్ అనుకున్నారు, అది సినిమాలో ఉంటుంది కానీ సినిమా చివర్లో ఎక్కడో వస్తుంది అనమాట. అండ్ అసలు ఏంటి స్టోరీ? ఇంత కాన్సెప్ట్ పెట్టుకుని మీరు సినిమా 3 గంటల టైంలో మీరు ఎంతసేపు ఈ కాన్సెప్ట్ని చూపించారు అన్నది నా క్వశ్చన్ అనమాట. అసలు ఏం రాసుకున్నాం, మనం ఏం తీసాం, అసలు ఏం తీయాలనుకున్నారు, ఏం తీశారా? అసలు మీరన్నా ఎడిట్ రూమ్లోకి వెళ్ళి సినిమా చూసుకున్నారా? మీరు స్టేజ్ మీదకి ఏ కాన్ఫిడెన్స్తో వెళ్ళా నెంబర్ ఇచ్చారు నాకైతే అర్థం కాలేదు. మీకు అనిపించింది కింద కమెంట్స్లో చెప్పండి. చాలా
ఏమంటారు, ఎస్కేఎన్ గారికి మించి ఇచ్చారు అలాంటి స్టేట్మెంట్. విల్లా నెంబర్ 17కి వచ్చేయండి, కొల్లాపూర్ లగ్జరియా అది ఇది అని. చాలా అయితే అంత కాన్ఫిడెన్స్ అసలు ఏమొచ్చింది ఈ స్టోరీలో సబ్జెక్ట్ లేకుండా అన్నది ఉంది. కానీ అది సినిమా చివరిలో వస్తుంది. మీకు సినిమా ఫస్ట్ హాఫ్ పరంగా ఎక్సైట్మెంట్ ఉండదు, సెకండ్ హాఫ్ పరంగా ఎక్సైట్మెంట్ ఉండదు. ఏదో అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఏదో అలా తీసుకుంటూ వెళ్ళిపోయారు అంతే 3 గంటలు. అంటే నా 3 గంటలు నాకు ఎలా డిస్క్రైబ్ చేయాలో అర్థం కాలేదు సినిమా గురించి. అందుకనే ఫస్ట్ హాఫ్ రివ్యూ, సెకండ్ హాఫ్ రివ్యూ చేయట్లేదు. అండ్ ఈయన అసలు ఏమనుకుంటున్నారు, హారర్ ఫ్యాంటసీ అన్నారు. హారర్ ఏది, అందులో ఫ్యాంటసీ ఏది? ఫ్యాంటసీ అంటే ఏంటి అసలు? మీరు అనుకున్న ఫ్యాంటసీ ఏంటి, మీరు చూపించిన ఫ్యాంటసీ ఏంటి సినిమాలో? కామెడీ కూడా ఉందన్నారు. కామెడీ ఎక్కడుంది? నాకేం నవ్వు రాలేదే సినిమా. ఎక్కడో 1-2 చోట్ల, అంతకు మించి నేను నవ్విన సందర్భాలు కూడా లేవు. జనాలందరూ నిద్రపోయారు. నేను వెళ్ళా కదా, నేను రాత్రి సగం మంది ఎప్పుడైపోతుంది సినిమా అన్నట్టు కూర్చున్నారు. అంటే ఎలా ఇలాంటి సినిమాలు తీస్తే ఎలా? అండ్ నాకు మెయిన్ పాయింట్, మారుతి గారు ప్రభాస్ గారు డూపులు ఎందుకు పెట్టారు? వీఆర్ పేయింగ్ ఫర్ ప్రభాస్ గారిని చూడటానికి స్క్రీన్ మీద. అంత పెద్ద మనిషి యాక్టింగ్, ఫైటింగ్, పాటలకి డ్యాన్స్ చేస్తేనో చూడాలనుకుంటాం. మీరు ఆయన్ని తీసేసి సినిమా మొత్తం 60-70% డూపులు పెట్టి సినిమా తీసేస్తే మేము ఎందుకు చూడాలి? అసలు ఇది ప్రభాస్ గారి సినిమా ఎందుకు అయింది డూపులు పెట్టినప్పుడు? నా ఫస్ట్ క్వశ్చన్ మారుతి గారు కదనమాట. ఇంటర్వ్యూలో ఒక చెత్త ఆన్సర్ చెప్పారు మారుతి గారు. అన్ని షాట్లకి ప్రభాస్ గారు అక్కర్లేదు, కొన్ని బ్యాక్ షాట్లకి వాటికి ప్రభాస్ గారు అక్కర్లేదు. ప్రభాస్ గారు అమ్మాయిలు సీన్స్ జరిగేటప్పుడు ఆయన దగ్గరుండి అక్కడే ఉండి ఎక్స్ప్రెషన్ వచ్చేదాకా అక్కడే ఉండి వెళ్తారు. మిగతా సీన్లకి మేము ప్రభాస్ గారిని వాడలేదని ఆయనే మన మూర్తి గారు ఇంటర్వ్యూలో చెప్పారు. అసలు ఏ ధైర్యంతో చెప్పారు మీరు? మేము పే చేసేది ప్రభాస్ గారిని చూడడానికి, 500, 1000 రూపాయలు, 200. మీరు ప్రభాస్ గారిని తీసేసి డూపులు పెడితే మేము ఎందుకు పే చేస్తాం 500? అసలు ఏ ధైర్యం మీకు అసలు ఇది చెప్పడానికి? ఇన్ని డూపులు పెట్టి తీస్తారా సినిమాను? మాకు తెలిసిపోతుంది. ఈ టెక్నాలజీ వచ్చినప్పటి నుంచి, అప్పుడు ఆగడు సినిమాలో బ్రహ్మానందం గారికి మొహం ఒక్కటి ఉంచి బాడీ మార్చేసినట్టు తెలిసిపోయింది సినిమా అంతా ప్రభాస్ గారు లేరు. అసలు ఆ సినిమాలో ఒక 20-30% ఉంటారేమో ప్రభాస్ గారు. అంతకు మించి ఇంకా సినిమాలో ప్రభాస్ గారు లేరు. మీకు పాటలు ఆయన డ్యాన్స్ చేసినప్పుడు తెలిసిపోతుంది, కొన్ని సీన్స్లో మాట్లాడినప్పుడు తెలిసిపోతుంది. ఎక్కడ ప్రభాస్ గారు లేరు. ఇది ప్రభాస్ గారి సినిమా కాదు, ఇది ఓన్లీ డూప్ సినిమా అన్నమాట, స్పూఫ్ సినిమా. ఇప్పుడు మన పాత స్పూఫ్ వీడియోలు ఉంటాయి చూడండి, రజనీకాంత్ గారి రోబో వీడియోలు. రజనీకాంత్ గారు ఉంటారు, వాయిస్ వేరేది వస్తుంది. ఇక్కడ రివర్స్, వాయిస్ ప్రభాస్ గారిది వస్తుంది కానీ మనిషి వేరే. తెలిసిపోతుంది ఇక్కడ నుంచి. మీరు సినిమాలో ప్రభాస్ గారి ఫేస్ చూస్తుంటే అది వేరే మనిషి అని తెలిసిపోతుంది. పాటలతో సహా డూపులు పెట్టారు వీళ్ళు. ఇది డూప్ సినిమా. నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను, కాంట్రవర్సీ అయినా నాకు భయం లేదు. నేను 500 పే చేశా కాబట్టి నాకు చెప్పే రైట్ కూడా ఉంది. ఇది డూప్ సినిమా, ప్రభాస్ సినిమా కాదు. ఇంత వరస్ట్ డైరెక్షన్ నేను ఎప్పుడు చూడలేదు. మారుతి గారు, మీ బడ్జెట్లు మీకు తెలుసు, మీ మార్కెట్ మీకు తెలుసు, మీ టార్గెటెడ్ ఆడియన్స్ మీకు తెలుసు. ఇలాంటి పెద్ద హీరోలు పెట్టుకున్నప్పుడు ఛాలెంజెస్ ఉంటాయి, పాన్ ఇండియా స్కేల్లో కవర్ చేయాల్సి ఉంటుంది. మీరు వాటికి ప్రిపేర్ అయ్యే సినిమాకి తీయండి. సినిమా మీకు మధ్యలో చేత కాకపోతే సినిమా ఆపేయండి. ప్రొడ్యూసర్ సేవ్ అవుతాడు, హీరో కెరియర్ సేవ్ అవుతుంది, మీ కెరియర్ కూడా సేవ్ అవుతుంది. ఇష్టం వచ్చిన డూబులు పెట్టి సినిమా తీస్తే ఎవరు చూడదు. అర్థమైందా? ఇంకా నెక్స్ట్ ప్రభాస్ గారి గురించి అయితే మాట్లాడుకుందాం క్లియర్గా. పండగ పండగ రాజా పండగ, పండగ పండగ ప్రభాస్ పండగ, పండగ పండగ పొగల పండగ. ప్రభాస్ గారు సినిమా మొత్తం లేరు. ఇది ప్రభాస్ గారి సినిమా కాదు. బేసికల్గా ఆ మాట చెప్పడానికి నాకు ధైర్యం చాలా ఉంది. ఎందుకంటే నేను ధైర్యంగా థియేటర్లో కూర్చుని ప్రభాస్ గారు లేని సినిమాని చూశాను నేను. అదే రాజాసాబ్. ఒక 20-30% ఉంటారు. లాస్ట్లో హాస్పిటల్ సీన్లో ఉంటారు ప్రభాస్ గారు, వాళ్ళ అమ్మమ్మ గారు అక్కడ సీన్లో. స్టార్టింగ్లో కొన్ని సీన్స్లో ఉంటారు, హీరోయిన్స్ ఉన్న సీన్స్లో కూడా ఆయన ఉంటారు. ఇంకా రిమైనింగ్ ఎక్కడా లేరు. రిమైనింగ్ 60-70% సినిమా ప్రభాస్ గారు అయితే లేరు. ఇది ప్రభాస్ గారి సినిమా కాదు, ఒక డూప్ సినిమా. డూప్ సినిమాలో ప్రభాస్ గారు గెస్ట్ రోల్ చేశారు అంతే. నన్ను అడిగితే అలానే ఉంది సినిమా. డూపు 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 సాంగుల్లో కూడా డూపే. ఇంకెక్కడ ప్రభాస్ గారు అన్నదే లేదు. మేము ప్రభాస్ గారి కోసం డబ్బులు కట్టాం. ఆయన చేసిన 20-30% సినిమాలో కూడా చాలా బాగా చేశారు. అది కామెడీ పరంగా అవ్వచ్చు, హారర్ పరంగా అవ్వచ్చు, ఇంకేమన్నా ఫ్యాంటసీ పరంగా అవ్వచ్చు. ఆయన కనపడిన 20-30% అయితే పర్వాలేదు. ఆ 20-30% 100% ఇచ్చారు ప్రభాస్ గారు. ఆయనది తప్పైతే లేదు. ఇక్కడ తప్ప ఎవరన్నా ఉందంటే మారుతి గారు. డూపు 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 డూపు, స్పూఫ్ 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 అంతే, ఇంకేం లేదు సినిమాలో. డూపు, ప్రభాస్ గారు కట్టు, డూపు, ప్రభాస్ గారు కట్టు, డూపు, ప్రభాస్ గారు కట్టు, డూపు. చాలా ఎటకారంగా తీశారు. ఏ రేంజ్లో ఎటకారం ఈ మనిషికి జనాలంటే నాకు అర్థమైంది అనమాట. అన్ని డూపులు పెట్టి తీశారు. నీకు చాలా ధైర్యం ఉంది మారుతి గారు, జనాలు నిరుపప్పలు చేయడానికి డూపులు పెట్టి. చూద్దాం ఇంకా నెక్స్ట్ సినిమాలు మీరు తీస్తారు కదా, అవి ఎలా ఉంటాయో చూద్దాం. పండగ పండగ రాజా పండగ, పండగ పండగ ప్రభాస్ పండగ, పండగ పండగ పొగల పండగ. ఇప్పుడు ఓవరాల్గా సినిమా గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది, రెండు చూశాక ఏమనిపించిందని.
ప్రభాస్ గారిని ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో చూపించినప్పుడు ఒక మంచి ఎంట్రీ ఉండాలి. అది లేదు ఫస్ట్. ఏదో నార్మల్ ఎంట్రీ ఉంటుంది, సాంగ్ ఉంటుంది, సాంగ్లో డూప్ అని తెలిసిపోతుంది. అక్కడ నుంచి ర్యాండమ్గా క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. సినిమాలో క్యారెక్టర్ ఎందుకు వస్తుందో తెలియదు, ఈ సీన్ ఎందుకు వస్తుందో తెలియదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు, హీరోయిన్స్ అసలు ఎవరికి ఏమవుతారో తెలియదు, అందరూ కలిసి ఒకేసారి ఎందుకు వస్తారో అర్థం కాదు. అలా ఫస్ట్ హాఫ్ చివరిలో ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంటుంది. ఆ ట్విస్ట్ తర్వాత ఇంటర్వెల్ సీన్ ఉంటుంది. అది కూడా అంత పెద్ద గొప్పగా ఏం లేదు. ఇది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లో కూడా ఏం ఉండదు, మళ్ళీ సోది సోది సోది, రొట్ట కామెడీ, పెద్ద కామెడీ కూడా వర్కౌట్ అవుతుంది. ఒక 2 సీన్లు వర్కౌట్ అవుతుంది. మెయిన్ ప్రాబ్లం క్యాస్టింగ్. అసలు సినిమాలో ఎవరిని ఎందుకు క్యాస్ట్ చేశారో ఎవరికీ అర్థం కాదనమాట. అలా ఉంటుంది. క్లైమాక్స్ ఏదో విజువల్ గ్రాండియర్ అది ఇది అన్నారు కానీ నాకు బోర్ కొట్టింది. క్లైమాక్స్ ఎప్పుడైపోద్ది, నేను జనాల్ని చూస్తున్నా, అందరూ ఎప్పుడెప్పుడు సినిమా అయిపోద్ది, ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదాం అన్నట్టు ఉన్నారనమాట. అండ్ మారుతి గారిని ఇంకో విషయంలో మెచ్చుకోవాలి. ఇంత సినిమా తీశాక పార్ట్ 2 వేసుకోవడానికి చాలా గట్స్ ఉండాలి. నాకు చాలా గట్స్ ఉన్నాయనే చెప్తాను నేను. అంత ధైర్యంగా పార్ట్ 2 వేసుకున్నాడంటే మామూలు విషయం కాదు అది. ఇంత 3 అవర్స్ 10 మినిట్స్ సినిమానా, 3 అవర్స్ 9 మినిట్స్ సినిమానా, ఇంత సినిమా చూసుకుని మళ్ళీ పార్ట్ 2 అని వేసుకున్నాడంటే చాలా సాహసం ఉందని చెప్పాలి. సో అలా ఉందన్నమాట సినిమా. ఇంకా జనాలు కూడా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం అని. తమన్ గారు అక్కడక్కడ మ్యూజిక్ బాగుంటుంది. తమన్ గారు ఊరికే ప్రతి సినిమా చేసేయకుండా 3-4 సినిమాలు ఇయర్కి, మంచి క్వాలిటీ సినిమాలు, మీరు డాకు మహారాజ్ బీజిఎం కానీ, ఓజీ బీజిఎం కానీ, ఇలాంటి క్వాలిటీ ఫిలిమ్స్ 3-4 చేసుకుంటే మీకు కూడా మంచి రేంజ్ వస్తుంది. అనిరుద్ధ్ గారు లాగా మంచి ఫేమస్ అవుతారు. వచ్చిన ప్రతి సినిమాకి అదే డప్పులు అదే వాయిస్ కొడితే పనికిరాదనమాట. ఇది ఒక్కటైతే గమనించాలి తమన్ గారు. ప్రొడ్యూసర్స్ మీ దగ్గరకు వచ్చినా నేను చేయనని చెప్పండి. 3-4 ఫిలిమ్స్ క్వాలిటీ టాప్ హీరో ఫిలిమ్స్ తీసుకుని క్వాలిటీ మ్యూజిక్ ఇవ్వండి. ప్రతిదానికి డప్పు కొట్టేస్తా అంటే పనవదు. ఇది తమన్ గారి మ్యూజిక్ గురించి. కొన్ని చోట్ల ఇరిటేషన్ కూడా వస్తుంది, కొన్ని చోట్ల ఓకే పర్వాలేదు అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి అయితే అన్ని సెట్లే కాబట్టి దాని గురించి కొంత మాట్లాడడానికి లేదు. గ్రాఫిక్స్ వెరీ పూర్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గ్రాఫిక్స్ పరంగా ఇంకేమన్నా ఇంట్రెస్టింగ్గా తీసుకుంటే చూడాలి, అలా అనిపించింది. మీకేమనిపించిందో సినిమా చూసాక కింద కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మూవీ రివ్యూతో, ట్రైలర్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే దెన్ సీ యూ ఆల్, బై బై. పండగ రాజస పండగ, పండగ ప్రభాస్ పండగ, పండగ పొంగల్ పండగ.